అయినప్పటికీ ఒక విషయం ఏంటంటే ఇప్పటి వరకు సరే ఈ నెల రోజుల పాలన చూసినా కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారు? ముఖ్యమంత్రిగా రేవంత్ గారికి ఇస్ 100%. 100కు 100 వేయచ్చు. కానీ 6 గ్యారెంటీల హామీల విషయానికి వస్తేనే అప్పుల రాష్ట్రం అని చెప్పేసి ముందు ఎలా చేశారు, వీళ్ళే చేశారు. ముందు కూడా తెలుసు, అదే అంటున్నారు. శ్వేతపత్రంలో రిలీజ్ చేసిండ్రు. ఎన్నికలప్పుడు వీళ్ళు ప్రచారం ఎక్కువ చేసింది కూడా దాని మీదే. అలాంటప్పుడు ఎలా సాధ్యం అని చెప్పి హామీలు ఇచ్చారు. ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఇంతకు ముందేమో సఖ్యత లేకుండా కేంద్రం నుంచి కొంత ఏదైతుందో కొన్ని ఫండ్స్ కానీ అది కానీ తేలేకపోయారు. ఇప్పుడు తెచ్చి ఇప్పుడు లూప్ హోల్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని ఇన్కమ్ని పెంచే ప్లాను ఇంకా మనకు కనిపిస్తలేదు, ఇన్కమ్ని ఎలా పెంచాలని. మేము కూడా ఒక ప్రపోజల్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మొన్న ఢిల్లీలో చెప్పాం కదా, మీరు చూశారు కదా, అబౌట్ కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్, అది తర్వాత తీసుకుంటా అన్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఏదైతుందో ప్రైవేట్ మాఫియా చేతిలో ఉంది, పెద్ద పెద్ద భూస్వాముల చేతిలో, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు. ఆ చట్టం పవర్ఫుల్, దానికి లిమిటేషన్ యాక్ట్ అనేది ఉండదు, లిమిటేషన్ యాక్ట్ ఉండదు, బ్రిటిష్ చట్టం. దాన్ని ప్రభుత్వం కంట్రోల్లో చేసుకుంటే ఆ వంశీకులు, నేను చాలామందితో మాట్లాడాను, గాలిబ్ జంగ్ ములుక్ కానీ రామశెట్టి, అలాగే పైగా ఇప్పుడు అమెరికన్ ఎంబాసీ ఉంది కదా, వాళ్ళదే పక్కకుండా అవన్నీ టోటల్ ప్రాపర్టీ 140 ఎకరాలు ఈరోజు దాదాపు 20,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ 2008లో రిలీజ్ అయింది. వాళ్ళ ప్రాపర్టీస్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు. నేను ఆ సబ్జెక్ట్ తర్వాత చెప్తాను కనుక తీసుకొచ్చాను. అది మేము అప్లై చేశాము, వాళ్ళందరితో మీట్ అయ్యాను. ఢిల్లీలో మేము సోనియా గాంధీ గారు, ఇది ప్రాంతీయ పార్టీ కాదు, నేషనల్ పార్టీ, ఇది చంద్రశేఖరరావు గారికి ప్రపోజ్ ఇచ్చాను. ఇది నాకు ఇంటర్వ్యూ, నీకు దీనివల్ల ఏదైతుందో లాభం జరుగుతుంది ప్రభుత్వానికి, ఈ లోటు బడ్జెట్ను చేసుకోవచ్చు, దీంతో చర్చించు, ఈ చట్టాన్ని ఉపయోగించు, కోర్టుకు పోయినా కోర్టు స్టే ఇవ్వది, ప్రభుత్వ ఆధీనంలో తీసుకో, దానివల్ల లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్తున్నాం. ఇక్కడ ఇది నేషనల్ పార్టీ కనుక, అంటే ఇక్కడ నైజాంలో టోటల్ ఒక చట్టం తెచ్చింది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇది 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 చేస్తేనే మీకు క్లారిటీ పోతుంది మొత్తం. బ్రిటిష్ చట్టంలో బ్రిటిష్ పరిపాలన అంటే బిజినెస్ కోసం వచ్చి పరిపాలన వచ్చినప్పుడు ప్రిన్స్లీ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కొందరు చనిపోతే, వాళ్ళ మేజర్గా యాక్సిడెంట్లోనో ఏదన్నా కొట్లాటలు, అదే పాలి పగలు వచ్చి మర్డర్ చేస్తానో, వాళ్ళ అనాథలుగా రోడ్ల మీద వేసి కోట్ల రూపాయల ఆ రోజుల్లో ఆ ప్రాపర్టీ వేస్తే నాలాంటి వాడు కూడా ఆ బ్రిటిషర్ దగ్గర తీసుకెళ్ళాడు, సోషల్ కార్యకర్త. ఇదేంటి వీళ్ళు రోడ్ల మీద పడేది, వాళ్ళ కబ్జాలో ఉంటుండేదని ఒక చట్టం తెచ్చిండు బ్రిటిష్లో, ఏదో చట్టంతో కోర్ట్ ఆఫ్ వార్డ్స్. 560 ఫ్యామిలీస్ను, ప్రిన్స్లీ ఫ్యామిలీస్ను డిసైడ్ చేశారు దేశంలో. ఎవరైతే దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, రాజ్పుత్స్ ఉన్నారు, జాట్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ మేజర్గా చనిపోతే ఆ పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, లేకపోతే కమర్షియల్ కానీ, ఇవన్నీ వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని మేజర్ అయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పడం. ఆ చట్టం ఇప్పటికి అమల్లో ఉంది, బ్రిటిష్ చట్టమే. కస్టడీలో ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ ప్రభుత్వం ఆధీనంలో ఉండవలసిన భూములు కానీ ఎస్టేట్స్ కానీ ప్రైవేట్ చేతులు వెళ్ళిపోయింది. ప్రభుత్వం కంట్రోల్ చేస్తలేదు, కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ ఏం చేస్తుంది? దీన్ని ఏదైతుందో మీరు అమలు చేయండి అని ఢిల్లీలో ఈ పైగా ఫ్యామిలీస్ మెయిన్ వాళ్ళందరినీ ఒక 20 మందిని తీసుకెళ్తున్నారు. 20 మంది, దాంట్లో జఫర్ నవాబ్ అని లీడ్ చేస్తున్నాడు. నేను తీసుకెళ్ళే అపాయింట్మెంటు. దీనివల్ల 2 ప్రభుత్వాలకు, ఇక్కడ ఉండే ఫ్యామిలీస్కు, గాలిబ్ జంగ్ కానీ, అక్కడ మార్వాడి ఎవరో పేరుంది, తర్వాత ఈ పైగా వాళ్ళు కానీ, బీదర్, రాయచూర్, జాల్నా, ఔరంగాబాద్ అండ్ గుల్బర్గా, ఇవంతా నైజాం స్టేట్లో ఉండే వాళ్ళ ప్రాపర్టీస్ అక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఇటు కర్ణాటక, అవి కర్ణాటకలో ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో 2 ప్రభుత్వాలకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది. ఇబ్బంది లేకుండా రన్ అయ్యే అవకాశం ఉందనేది ఒక ప్రపోజల్ పెట్టాను. దాని గ్రౌండ్ వర్క్ కోసమే ఢిల్లీ వెళ్ళాను. ఫస్ట్ వీక్ లోపల మేము ఒక అసిస్టెంట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి కన్విన్స్ చేసి దాని మీద స్టేట్కు రెఫర్ చేస్తారు, ఏది ఏఐసిసి. దాంట్లో నిపుణులు ఉన్నారు చాలా, అభిషేక్ స్వాంగి, తర్వాత జయరాం రమేష్. ఇది వాళ్ళు చదవగానే తెలిసిపోతుంది, దీనివల్ల మనకు లబ్ధి జరుగుతుంది. అది ఇంప్లిమెంటేషన్ కోసం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ ఆయన అన్నాడు మన రేవంత్ రెడ్డి గారు, కబ్జాదారులను గిద్దారులను తెస్తాను. అరే వాడు ఎకరమో 2 ఎకరాలు సగం ఎకరం ఒక బగులు ఉన్నాడు ప్రభుత్వంలో, 1000 ఎకరాలు ఉన్నది, లక్షల కోట్ల రూపాయలు కొంత పేరు చెప్పదలుచుకోవాలి వాళ్ళ చేతిలో ఉన్నాయి. అవి నువ్వు కంట్రోల్ చేసుకొని ఏదవుతుందో వాళ్ళని రిలీజ్ చేస్తే, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్ని లేవు. లేనప్పుడు ఏదవుతుందో ప్రభుత్వం చేస్తే సక్సెసర్ ఎవరు ఇస్తారు? కోర్టు ఇస్తుంది కదా సార్. ఇప్పుడు నేను ప్రకాష్ రావు ఉన్నా, నా తండ్రి వారసుని అనేది కోర్టు ఇస్తేనే కదా నువ్వు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఇచ్చేది. అప్పుడు నువ్వు సక్సెసర్ని ఇచ్చినప్పుడే రిలీజ్ చేస్తావు కదా, అప్పటి వరకు నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఎలాబొరేట్గా మనం మాట్లాడదాము. పైగా
వాళ్ళ నవాబులతో ఏదైతుందో మీకు మాట్లాడిస్తాను. ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది జనానికి. మీ యోయో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల వ్యూవర్స్ ఉన్నారు మీకు. దీనివల్ల ఏదైతుందో ఇంకా వైరల్ అయ్యి ఈ వాట్ ఈజ్ కోర్ట్ ఆఫ్ హార్ట్స్ అనేది తెలుస్తుంది. రాబోయే రోజుల్లో మీరు చెప్పారు అది నెక్స్ట్ తీసుకుందామని, నాకేం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ఇప్పటి పరిపాలన 100కి 100 మార్క్స్ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వచ్చు. కానీ రిఫార్మ్స్ ధైర్యంగా తీసుకోవాలి. తను పెద్ద కాన్వాయ్ లేకుండా సింపుల్ అన్నాడు, కానీ ఇది ఒకసారి వేరే రాష్ట్రాలకు పంపి విప్పులకు ఏ ఫెసిలిటీ ఉండేది, పార్లమెంట్లో ఏమున్నది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏముండే, బీజేపీ ఉన్నప్పుడు ఏముండే, బీఆర్ఎస్ తీసుకోవద్దు. బీఆర్ఎస్ చేసిన తప్పులే మనం రెక్టిఫై చేస్తున్నాం కదా, ఈ తప్పును కూడా రెక్టిఫై చేయండి. Right.